ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయండి మీరు గూగుల్కి వెళ్ళి. ఓకే, క్లిక్ చేయగానే ఇది వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో పాస్వర్డ్, లాగిన్ కొట్టాను. సో లేదు, క్రియేట్ న్యూ అకౌంట్ కదా. ఓకే, ఫస్ట్ కానీ చూపిస్తాను మీకు 1 మినిట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రియేట్ న్యూ అకౌంట్. ఓకే, ఇక్కడ ఇది కొట్టాము, పాస్వర్డ్ ఇది కొట్టాము, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్ సేమ్ వస్తా 10x. సబ్మిట్. సో ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము, కన్ఫర్మ్ కోడ్ అడుగుతుంది. అక్కడికి వచ్చింది మన మెయిల్కి. సో దీన్ని కాపీ చేశాను, పేస్ట్ కంటెంట్. యా, సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మనం సింపుల్గా జస్ట్ మనం ఏం చేసినాం, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన యూజర్ నేము, మన జీమెయిల్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాను, క్రియేట్ అకౌంట్ అని కొట్టాను. క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత యూజర్ నేము పాస్వర్డ్ అడిగింది, ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత ఓటీపీ అనేది జీమెయిల్కి వెళ్ళింది. మనం ఈ జీమెయిల్కి వెళ్ళి ఓటీపీ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసినాం. సో అకౌంట్ క్రియేట్ అయిపోయింది, సింపుల్. సో ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఏం చేయాలంటే, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని క్లిక్ చేసి, ఓకే, ఇక్కడ మనకి ఏంటి, ఫోటో. ఓకే, ఇక్కడ మన లోగో, మీది ఫోటో అంటే ఫోటో, లోగో అంటే లోగో ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, మీకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే, ఇంకో ఇన్స్టాగ్రామ్ ఇంకోటి ఏంటంటే, వి కాంట్ ఎడిట్ ద వెబ్సైట్ ఫ్రమ్ ల్యాప్టాప్. ఓకే, మీరు వెబ్సైట్ కానీ కొన్ని లింక్స్ కానీ మీరు ఎడిట్ చేయాలంటే మ్యాండేటరీగా మొబైల్ నుంచే చేయాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మొబైల్ ఫ్రెండ్లీ ఎక్కువ ఉంటుంది కంపేర్ విత్ ల్యాప్టాప్. సో ఎక్కువ మీరు వీడియోస్ కానీ ఏమైనా చేసినప్పుడు మీరు మొబైల్ నుంచి పెట్టుకుంటే మీకు రీచ్ అయ్యేది కూడా ఎక్కువ. మొబైల్ నుంచి అప్లోడ్ చేసిన వాటికి రీచింగ్ ఎక్కువ ఉంటుంది. నేను అది బాగా గమనించిన. ఎందుకంటే అది మొబైల్ నుంచి వచ్చినప్పుడు అది ఏమనుకుంటుంది అంటే, జెన్యున్గా అక్కడి నుంచే వచ్చారు, ఐ మీన్ జెన్యున్గా వాళ్ళే పెడుతున్నారు, బిజినెస్ వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తలేరు అని చెప్పి. అవునండి, ఎడిట్ యాప్స్ అనేది అది మీకు చెప్పుంటారు శశి గారు. వీడియో ఎడిట్ చేసి పెట్టుకోవడానికి ఎడిట్ యాప్స్ కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే, వాళ్ళ యాప్ కూడా ఇచ్చారు ఎడిట్ చేసుకోవడానికి. సో మీకు ఈజీగా ఉంటుంది మొబైల్ నుంచి, కాబట్టి మ్యాక్సిమం మీరు మొబైల్ నుంచే చేసుకోవచ్చు. బట్ మీరు షెడ్యూల్ చేయాలన్నా, అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా ల్యాప్టాప్ మ్యాండేటరీ కాబట్టి ఇందులో లాగిన్ అయితే ఉండండి, లాగిన్ అయ్యి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేశారో చేసిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ ఫోటో ఎడిట్ చేసినాం. వెబ్సైట్ అయితే ఇక చూడండి, ఇక్కడ అలౌ చేయదు. ఇది ఓన్లీ ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి, ఎడిట్ యువర్ లింక్స్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ మొబైల్. ఓకే, విజిట్ ద ఇన్స్టాగ్రామ్ యాప్ ఇన్ యువర్ మొబైల్ అండ్ యూ కెన్ ఎడిట్ దేర్. అక్కడనే ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం బయో రాయాలి దేనికి సంబంధించి. సో మనం ఇక్కడికి వచ్చాను, సేమ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ బయో. ఇంకో హెల్పింగ్ ఎంప్లాయీస్ క్విట్ రేట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇది ఉంది. హెల్పింగ్ ఎంప్లాయీస్ క్విట్ రెంట్ అండ్ ఓన్ దేర్ హౌస్ ఆర్ ఈఎంఐ లోన్ క్లారిటీ అండ్ సింపుల్ లాంగ్వేజ్ అని ఉంది. లేకపోతే ఇల్లు ఏదైనా నోట్ తీసుకోవచ్చు. క్విట్ రెంటింగ్, ఓన్ యువర్ హోమ్, గెట్ యువర్ ఫస్ట్ హోమ్ రోడ్ మ్యాప్, ఇది ఉంది, ఇది తీసుకుంటాను. దెన్ ఇక్కడ బయోలో ఇది ఎంటర్ చేస్తాను. డన్. ఇక్కడ 150 క్యారెక్టర్లు ఉండాలి, కరెక్ట్ సరిపోయింది. సో ప్రిఫర్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టేసి ఓకే సబ్మిట్ కొట్టాను.
Yeah, your profile is ready. Okay, so now ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బయో రాసేసినాం. సో నౌ మన ఛానల్ రెడీ అయిపోయింది.